Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా మళ్ళీ ఇంకొక రోజులకు అడుగు పెట్టారు కదా, ఇది అడుగు పెట్టించారు కదా, ఇదంతా కూడా దేవుని కృప, దేవుని సహాయమే. ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ వాళ్ళందరూ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీకేమాత్రము కన్నీళ్లు విడువు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. రాయబడింది కదా, సియోనులో ఆయన మందిరంలో యెరూషలేములో ఒక జనం కాపురం ఉంటుందని, నువ్వుకేమాత్రం కూడా కన్నీళ్లు విడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకు కన్నీళ్లు విడవు అంటే, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు నీ ప్రార్థన వింటాడు, ఆయన ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే. కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనుషుల దగ్గర మనం కన్నీరు కారుస్తూ ఉంటాం, కానీ దేవుని దగ్గర కన్నీరు కారిస్తే బైబిల్ సెలవిస్తుంది కదా, ఆయన కన్నీటిని లెక్క పెడుతున్నాడని. మనుషుల దగ్గర మనం కార్చే కన్నీరు వృధా అయిపోతుందేమో, కానీ దేవుని దగ్గర కార్చే కన్నీరు ఏది కూడా వృధాగా పోవట్లేదని. దేవుని సాగుడు ఎలా అంటారు, దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు నేలని తాకకముందే అది దేవుని ఒళ్ళో పడుతుందని. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో, దేవుని ప్రజెన్స్లో, లేదా దేవుని దగ్గర మనం కార్చే కన్నీరు అది దేవుని చెంతకు చేరుతుందని. దేవుడు నీ ప్రతి కన్నీటిని లెక్క పెడుతున్నాడు. ఆయన నువ్వు కన్నీరు కష్టం చూసి నిన్ను ఆదరించేవాడని. బయట మనం చూసినట్టయితే వర్షం చినుకులు ఆల్చిప్ మీద పడినప్పుడు అవి ముత్యంగా తయారవుతాయి, పర్ల్స్ కింద తయారవుతాయి. అదే వర్షపు చినుకులు వెళ్ళి తామరపు ఒక ఆకుల మీద పడ్డాయి అనుకోండి, అది ముత్యంలా మెరుస్తాయంట. రెండింటికి తేడా ఉంది. ఒకటి నిజంగా ముత్యంలా తయారవడం, ఇంకొకటి ముత్యంలా మెరవడం. మనుషుల దగ్గర కార్చే కన్నీరు మెరిసేలాంటిది, ముత్యంలో మెరిసేలాంటిది. కానీ దేవుని దగ్గర కార్చే కన్నీరు ముత్యంలో తయారవడం లాంటిది అనమాట. అంటే నువ్వు కార్చే కన్నీరుకి ప్రతిఫలం దొరుకుతుంది. దేవుడిని ఆదరిస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నావో, దేనికోసమైతే నువ్వు దేవుని దగ్గర ఏడుస్తున్నావో, బ్రతిమాలుకుంటున్నావో, దేవుడు దానికి ఇస్తాడు అని. బైబిల్లో మనం హన్నా గారిని చూస్తాం. ఆమె తమ హృదయాన్నంతా దేవుని దగ్గర కుమ్మరించిందని. ఏమి దాచుకోలేదు దేవుని దగ్గర ప్రభువా అని చెప్పి ఆమె హృదయాన్నంతా కుమ్మరించేసిందని. దేవుడు ఆమె కన్నీటిని తుడిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనందంతో, సంతోషంతో దేవుడు ఆమె నింపాడని. బైబిల్లో యాకోబు గారిని చూస్తాం. ఆయన రాత్రంతా ఒక్కడే ఒంటరివాడిగా యబ్బోకు అనే నది దగ్గర ఆయన ఒక్కడే రాత్రంతా కూడా కన్నీరు కాస్తూ దేవుని ప్రార్థన చేశాడు, ప్రభు నన్ను ఆశీర్వదించిన సమాధానంతో నింపమని. గాడ్ బ్లెస్డ్ హిమ్. దేవుడు తనని ఆశీర్వదించాడు, ఆయన సమాధానంతో నింపాడు. ఆయన అప్పటి నుంచి యాకోబుని కాదు, ఇశ్రాయేలుని దేవుడు అతను పిలిచాడు. యెహోషాపాతు దేవుని సందుకు వచ్చి యెహోషాపాతు గోడ వైపు తిరిగి కన్నీళ్ళు కాస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషాపాతు గారిని స్వస్థపరిచారని. బైబిల్ ఇంకా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఇలా చూస్తాం కదా. హిజ్కియా దేవుని సందుకు వచ్చి కన్నీరు కాసినప్పుడు దేవుడు హిజ్కియాకి విజయం ఇచ్చారని. నువ్వు దేవుని సందులో కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధాగా పోవట్లేదని, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జనమా, నువ్వు ఏమాత్రం కూడా కన్నీళ్ళు విడవు అని. నువ్వు దేవుని సందులో కన్నీరు కారిస్తే దేవుడు ఆ కన్నీరుకి, ఆ ప్రార్థనకి దేవుడు ఉత్తరం ఇస్తాడని. బైబిల్లో రాయబడింది, తన ప్రజల్లో కన్నీరు కారిస్తే ఆయన మౌనంగా ఉండేవాడు కాదని. హల్లెలూయా. ఒకవేళ మనుషులు మౌనంగా ఉండరు. కొన్నిసార్లు చూడండి, భార్య ఏడుస్తుంది అనుకో, భర్త పట్టించుకోకుండా ఉంటాడేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులు బాధపడుతుంటే పిల్లలు పట్టించుకోకుండా ఉంటారేమో, కానీ లేదా బంధువులు, మీరు బాధపడుతుంటే బంధువులు పట్టించుకోకుండా ఉంటారేమో. కొన్నిసార్లు స్నేహితులు కూడా పట్టించుకోకుండా ఉంటారేమో, కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నీ కన్నీటిని చూసి మౌనంగా ఉండేవాడు కాదని, నీ ప్రార్థనకి ఉత్తరం ఇస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఆయన నీకు ప్రతి భాష బిందును, ప్రతి కన్నీటిని తుడుస్తాడు. దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు ఏది కూడా వృధాగా పోవట్లేదు. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ కష్టాన్ని, శ్రమని దేవుని దగ్గర, మీ మనసంతా దేవుని దగ్గర చెప్పండి, మీ సంగతి అంతా దేవుని వివరించండి. ఆయన ఏమాత్రం కన్నీళ్ళు విడవకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడని ప్రార్థన చేసుకుందాం. చూడండి. ప్రభువా యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా, మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు యేసయ్యా. సియోనులో యెరూషలేములోని ఒక జనం కాపురం ఉంది. వారికి ఏమాత్రం కన్నీళ్ళు విడవు, ఎందుకంటే వారు మొరపెట్టినప్పుడు వెంటనే నిశ్చయంగా వారి ప్రార్థనకి ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు యేసయ్యా. ప్రభువా, నీ విశ్వాసతను బట్టి ప్రభా యేసయ్యా, మీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, మాకు ఒక అన్నీ ఇచ్చిన దేవుడు ప్రభా, నీ సన్నిధిలో మీకు కన్నీరు కారిస్తే ప్రభా ఆ ప్రార్థనకి జవాబు కూడా ఇచ్చిన దేవుడు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా. ఈరోజు మా ప్రియులు ప్రభా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో ప్రభా, వీక్షిస్తున్నారో ప్రభా, వారు దేనికోసమైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారో ప్రభా, దేనికోసమైతే వారు కన్నీరు కాస్తున్నారు ప్రభా, ఆ విషయంలో వారికి మేలు చేయండి, దీవెనలు కుమ్మరించండి, సహాయం చేయండి ప్రభా. బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీరే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుకోండి, కృప చూపించండి. అప్పుల బాధలో ఉన్న వారిని లేవనెత్తుకోండి ప్రభావ. బంధకాల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్న వారు బయటికి తీసుకురమ్మని ప్రభావ. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, సహాయం చేయండి. డిప్రెషన్లో వెళ్ళిపోయే వారిని ప్రభావ తిరిగి నిలబెట్టండి, సహాయం చేయండి, కృప చూపించమని. ఆధ్యాత్మిక విషయం వెనక్కి వెళ్ళిపోతున్న వారిని ప్రభావ తిరిగి బలపెట్టమని, మీరే కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.